నమస్కారం. వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ వీక్షించండి. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండల కేంద్రంలో కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ఆదేశానుసారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ, ఎంఆర్ఓ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముసుగు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ ఉమా శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ గౌరవ అధ్యక్షులు కొండపల్లి వాసు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ బాబు, మండల నాయకుడు బుర్రా పుల్లారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ వేనేపల్లి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవి కూడా జనరేట్ అవుతాయి. అతి త్వరలో ఆ కార్డులు కూడా వస్తాయి. మళ్ళీ మనం పెద్ద సభ పెట్టుకుని అందరూ కూడా పంచడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఎవరికైనా రేషన్ కార్డు రాలేదు అని అపోహ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడైనా మీ సేవలు అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు పొందవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మంచి దృక్పథంతో ఉంది. మీ అందరికీ తెలుసు, సగం వయసు కూడా ఇప్పుడు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని షాప్ వైజ్కి ఇప్పుడు మీకు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులు తీసుకొని జాగ్రత్తగా మీరు పెట్టుకొని మళ్ళీ మీకు కార్డు జనరేట్ అయ్యి ఒక చిన్న మన ఎపిక్ కార్డు ఎలా ఉంటుందో ఆ కార్డు టైప్లో కూడా మళ్ళీ త్వరలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మీకు ఒక పేపర్ ఇస్తే అది మీరు నామినేషన్ చేసుకుంటే జాగ్రత్త ఉంచుకుంటే మంచిది. ఒక 15-20 డేస్లో ఆ కార్డ్స్ కూడా మనకు వస్తాయి. ఆ కార్డ్స్ లాగిన్ ఇస్తే అది పర్మనెంట్గా మీ దగ్గర ఉంటుంది. తర్వాత ఇంకా చాలా शेख हुसैन की नेक्स्ट नियम अन्ना